ఎంట్రీ, ఎగ్జిట్ రూల్స్ అనేవి వచ్చినాయి గదా! ఎయిర్‌పోర్ట్‌లో. డీహెచ్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందేంటంటే మీరు యూఎస్‌లోకి ఎంటర్ అయినప్పుడు జనరల్‌గా ప్రతి కంట్రీలో ఈ బయోమెట్రిక్స్ ఏముంటాయో ఫింగర్ ప్రింట్స్ అని అవ్వని, ఇవ్వని కలెక్ట్ చేసుకుంటారు. I-94 ఇచ్చేసి పంపిస్తారు యూఎస్‌లో. ఇప్పుడేంటంటే ఎగ్జిట్ అయ్యేటప్పుడు అంటే మీరు ఎయిర్‌పోర్ట్‌లోంచి కానీ, లేకపోతే పోర్ట్ ద్వారా గానీ, లేకపోతే బై రోడ్ గానీ, లేకపోతే ఎనీ ఫార్మ్ ఆఫ్ షేప్ అంటే యూఎస్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీ ఫోటో అనేది తీసుకుంటారనమాట. జనరల్‌గా వీళ్ళేంటంటే బయోమెట్రిక్స్ అని అంటారు గానీ, మోర్ ఆర్ లెస్ ఏంటంటే ఇది యాక్చువల్ ఒక ఫింగర్ ప్రింట్ తీసుకోరు గానీ, ఫేస్ రికగ్నైజేషన్ మెయిన్‌లీ ఫేస్ రికగ్నైజేషన్ తీసుకొని ఈ టీఎస్ఏ వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి ఈ ఫేస్ రికగ్నైజేషన్ డేటాని డిహెచ్ఎస్ వాళ్ళకి పంపిస్తారు. అంటే మీరు డిహెచ్ఎస్ వాళ్ళ లెక్క ప్రకారం ఎగ్జిట్ అయినట్టు కౌంట్ అనమాట. అయితే ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అందరూ ఏమనుకుంటారంటే జస్ట్ మనం ఎగ్జిట్ అయిపోతున్నాంలే అని అనుకుంటారు కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. సో మీరు తెలుసుకోవటము ఎందుకంటే ఒకవేళ గనక మీ పర్టికులర్ టైంలో ఏదైనా సిచ్యువేషన్ లో మీ ఫోటో రికగ్నైజ్ కాలేదంటే వాళ్ళ దృష్టిలో మీరు యుఎస్ ఎగ్జిట్ అయినట్టు కాదు. సో అంటే మీరు కంటిన్యూగా ఓవర్ స్టే చేస్తున్నారు అని అర్థం అనమాట. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను రీసెర్చ్ చేసినవి మీకు షేర్ చేసుకుంటా. సో ఇది H1 గానీ, ఓపీటీ గానీ, విజిటర్స్ గానీ ఎవరికైనా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో అనమాట. సో ఇప్పుడు ఏంటంటే డిహెచ్ఎస్ వాళ్ళకి ఆ డేటా అనేది వెళ్తుందన్నమాట. Checkpoint has gotten a high-tech upgrade. You're going to take your ID, insert it into the card reader. Using this facial recognition camera system to compare a flyer's face to their picture on their ID in seconds.